హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లండి. ఈ నెయ్యి అనేది కూడా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి, చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇలా మనం ఈరోజు నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో బొబ్బట్లు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి. అసలు బొబ్బట్లు చేయడం అనేది అసలు పెద్ద పనే కాదండి. ఒక్కసారి కానీ మీరు చేయగలిగితే ఇదే పద్ధతిలో చాలా ఈజీగా కూడా చేసుకోగలుగుతారు. చాలా తక్కువ టైంలో మనం చాలా బొబ్బట్లని ఈజీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తున్న టేస్ట్తో చాలా బాగుంటాయి. వీటిని అయితే మనము ఇలా ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 days వరకు కూడా మనకి స్టోరేజ్ కూడా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకొని వేడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కోసం అయితే ముందుగా అయితే శనగపప్పుని నానబెట్టుకుందామండి. నేను ఇలాగా 2 గ్లాసుల శనగపప్పుని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని దీన్ని అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకుందాము. కనీసం 4-5 గంటలైనా నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుందండి. టైం ఉన్నప్పుడు మనం అలా ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు అంత టైం లేదనుకుంటే కనీసం 2 గంటలైనా నానబెట్టుకొని మనం దీన్ని కుక్కర్లో విజిల్స్ వేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని అయితే మనము నానబెట్టిన దాన్ని నేనైతే 5 గంటలు నానబెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం 2 గ్లాసులు పప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ మాత్రమే దీంట్లో వేసుకొని మనం ఉడకబెట్టుకుందామండి. చాలా పర్ఫెక్ట్గా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇందులో మనం వాటర్ కూడా ఎక్కువ పోయవలసిన అవసరం లేదండి. కరెక్ట్గా ఇలా 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వచ్చింది, దీన్ని నేను తర్వాత యూజ్ చేయడానికి చూపిస్తాను. నేను పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనకి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. ఇలా శుభ్రంగా ఉన్న బెల్లాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మనము కొంచెం తురుముకొని పక్కన పెట్టేసుకుందాం బెల్లాన్ని. సో ఇప్పుడు ఇందులో ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం పప్పు ఉడకపెట్టగా వచ్చిన వాటర్ని కొంచెం వాటర్ ఇందులో వేసుకుందామండి. అలా కొంచెంగానే వేసుకోవాలని వాటర్, ఇంకొంచెం ఏమైనా మిగిలి ఉంటే అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మనం దాన్ని తాగొచ్చు. అది మన ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. ఇప్పుడైతే ఈ బెల్లాన్ని కొంచెం మనం తురిమేసుకొని ఇందులో వేసుకుందాము. నేనైతే ఒక 1/2 కిలో వరకు శనగపప్పు తీసుకున్నానండి. 1/2 కిలో శనగపప్పుకి కరెక్ట్గా బెల్లం కూడా 1/2 కిలో తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. మీరేమన్నా స్వీట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 100-150 గ్రాముల వరకు కూడా మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి యాలక్కాయలని కొంచెం లైట్గా ఇలా దంచేసి వీటి తొక్కలు తీసి పక్కన పెట్టుకుందాము. అది టీ పొడిలో వేసుకున్నా కూడా యూజ్ అవుతుందండి, దాన్ని పాడేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇలాచీని అయితే చక్కగా మెత్తగా దంచుకొని ఇప్పుడు ఈ బెల్లంలో వేసుకుందాం. ఈ పాకంలో వేసుకొని దీన్ని అయితే కొంచెం మనము మరగబెట్టుకుందామండి. ఇది కొంచెం పాకము లైట్గా ఇలా బబుల్స్ వస్తూ ఉన్నప్పుడు, ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు జస్ట్ ఇంకొక 1 minute అలాగే ఉంచేసుకొని ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పుని ఇందులో వేసుకుందామండి. మొత్తం ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ పప్పునైతే అయితే మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మ్యాష్ చేసుకొని ఇలా చేయవలసిన అవసరం లేదు. మనం ఇలా జస్ట్ దీన్ని పాకంలో మిక్స్ చేసినప్పుడే చక్కగా మ్యాష్ అయిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని అయితే మంచిగా దగ్గరగా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అయ్యేలాగా దీన్ని మనం కుక్ చేసుకుందాము. కనీసం ఒక 10 నిమిషాలైనా ఇది కొంచెం దగ్గర అవడానికి టైం పడుతుందండి. పాకం కానీ ఇంకొంచెం దగ్గర అవడానికి మీకు ఏమైనా టైం పడుతుంటే పాకంలో మీరు ఒక 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుంటే పాకం అయితే చాలా ఫాస్ట్గా దగ్గరగా అయిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టుకుందాము చల్లారి పెట్టుకోవడానికి. ఇప్పుడైతే మనము దీంట్లోకి మైదా పిండి నేను కలుపుతున్నానండి. ఒక 1/2 కిలో వరకు మైదా పిండి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. సో ఇప్పుడు ఇందులోకి ఇది మనం తీసుకున్న నెయ్యి అండి, ఇంట్లో తీసుకున్న నెయ్యి. చాలా ఈజీగా మనం ఇంట్లో ఈ నెయ్యి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా వీడియో నేను పెట్టున్నాను. చాలా సింపుల్గా మనము పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ తీసుకొని ఇలా నెయ్యిని ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే ఏ వంటలకైనా కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా జారుగా అయితే ఉండాలండి. చాలా గట్టిగా అసలు ఉండకూడదు. మనకి చేతులకు జిగురులా అంటుకుంటున్నంతగా వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అదంతా మెత్తగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 minute వరకు ఇప్పుడు ఇందులో అయితే మనం చక్కగా నెయ్యి అంతా కూడా పైన జస్ట్ అలా వేసుకుంటే ఇంకా చేతికి అసలు పిండి అంటుకోకుండా చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని జస్ట్ మనకి ఇలా పట్టుకొని దీన్ని మూవ్ చేస్తుంటే అలా ఈజీగా మనకి చేతికి అంటుకోకుండా ఇలా మూవ్ అయిపోతూ ఉంటుందండి. సో ఇదే మన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకుందాము. కనీసం ఒక అరగంట పక్కన పెట్టుకుంటే మన పిండి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఇదైతే మనకి పూర్ణం అంతా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెంగా నెయ్యి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనకి చేతికి బాల్స్ వస్తున్నట్టుగా మనం చూసుకోవాలండి. జస్ట్ ఇలా పట్టుకోగానే ఇదొక బాల్ షేప్లో వచ్చేలాగా మనకి గట్టిదనం అనేది ఉండాలి. ఇలా మీకు ఎన్నో బాల్ అవ్వకుండా ఉంటే పాకాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఒకసారి మళ్ళీ కుక్ చేసుకోవచ్చండి. మనం దగ్గరుండి దాన్ని మిక్స్ చేసుకుంటూ మళ్ళీ అప్పుడు చల్లారిపోయి కొంచెం గట్టి పడిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని అన్నింటినీ ఒక బాల్స్ లాగా పూర్ణాలన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అయితే మనము ఇది మైదా అయితే ఇలా ఉండాలండి. ఈ పిండి కరెక్ట్గాను ఈ డవ్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని అయితే ఒక్కొక్కటిగా ఇలా మనం బాల్లా చేసుకొని
ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తుకొని ఇందులోకి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం బాల్స్ని ఇందులో పెట్టేసుకుందాము. ఎప్పుడు కూడా మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ పూర్ణం బాల్ని కొంచెం పెద్దగా పెట్టుకోండి. మైదాని కొంచెం ఆ పిండిని అయితే కొంచెం చిన్న బాల్ తీసుకుంటే మీకు స్వీట్నెస్ అది మంచిగా ఎక్కువ కావాలనుకుంటే అలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఈక్వల్గా తీసుకుంటే పూర్ణాన్ని ఇంకా ఈ మైదా పిండిని ఇలా రెండు ఈక్వల్గా తీసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది కంపల్సరీగా కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు పిండిని ఎక్కువ తీసుకొని పూర్ణాన్ని మాత్రం తక్కువ తీసుకుంటే అది కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటుందండి. ఎలా అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం డవ్ను అయితే ఇంత సాఫ్ట్గా చేసుకోవడం వల్ల ఇలా మనం ఒక మైకా కవర్ మీద ఈజీగా మనం దీన్ని రోల్ చేసుకొని పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా చక్కగా మూవ్ అయిపోతుందండి. ఇంతేనండి, ఇలా పిండి తీసుకోవడం, అందులో బాల్ చేసుకొని ఒకసారి జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసుకుంటుంటే చాలా ఈజీగా మనకు అసలు ఇబ్బంది లేకుండా చక్కగా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మీకు ఏమన్నా అది కొంచెం మీకు అది స్ప్రెడ్ అవ్వడం ఏమన్నా ఇబ్బంది అయితే కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని దీని మీద చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ స్టేజ్లో వేసేసుకొని జస్ట్ దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఎలా కావాలంటే అలా చక్కగా అది మూవ్ అయిపోతూ ఉంటుందండి. చక్కగా మనకి రెడీ అయిపోతుంది రోల్ ఇదంతా కూడా చక్కగా. ఇప్పుడు ఇలా మనం సింపుల్గా చేసేసుకొని దీన్ని ప్యాన్ని కొంచెం వేడి చేసుకోవడం, ఇది ప్యాన్ మీద వేసేసుకొని చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ప్రాసెస్ అంతా కూడాను. మీరు ఒకసారి కానీ పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటే మీకు అది చాలా ఈజీ అయిపోతుంది చేసుకునేటప్పుడు. సో ఇంతేనండి. ఇంకా మనం ప్యాన్ మీద వేసిన తర్వాత కూడా మనం కావాలంటే ఇంకా మనకి దలసరిగా ఏమన్నా అనిపిస్తే ఇంకా పలుచగా కావాలన్నప్పుడు దాన్ని మనం అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా ఒకవైపు కాలిన తర్వాత సెకండ్ టైప్ టర్న్ చేసేసుకొని ఇప్పుడు ముందైతే నెయ్యి వేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే చక్కగా ఈ స్టేజ్లో మనం నెయ్యి వేసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్. అది కూడా మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లో చేసిన నెయ్యి అండి. చాలా సింపుల్గా అయితే మనం ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. బట్ మనం ఇంట్లో చేసుకున్న నెయ్యితో మనము బొబ్బట్లను కానీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంతేనండి. ఇలా ఇప్పుడంతే దీని మీద నెయ్యి వేసేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఇలా కాల్ చేసుకుంటే మంచిగా మనకు బొబ్బట్లు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇవైతే స్టోరేజ్ కూడా ఉంటాయండి. చక్కగా ఒక 10 రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి ప్యాన్ మీద అలా జస్ట్ లైట్గా మనం వేడి చేసుకొని తీసుకోవచ్చు. ఓవెన్లో పెట్టేసుకొని కానీ తీసుకుంటే చాలా ఈజీగా ఇప్పటికిప్పుడు చేసినట్టే ఉంటాయండి బొబ్బట్లు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా చక్కగా దీని మీద నెయ్యి వేసుకుంటూ దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. నెయ్యి వేసినప్పుడు మాత్రం కొంచెం లైట్గా మీరు స్లోగా దాన్ని టర్న్ చేయండి. అది కొంచెం మనం ఫోర్స్గా టర్న్ చేస్తే కనుక నెయ్యి మన మీద తుల్లే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం స్లోగా దాన్ని ఇలా టర్న్ చేసుకొని అది కొంచెం నెయ్యి దానికి అప్లై అయిపోయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కంటిన్యూస్లీ ఇలాగే మనము టర్న్ చేసుకుంటూ తీసుకుంటే మన బొబ్బట్లు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. మనకు కావాల్సిన షేపుల్లో ఎంత సైజు కావాలన్నా మనం బాల్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. బాగా చిన్నవి కావాలంటే చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో చేసుకోవచ్చండి. మనం ఇదంతా చేసుకున్న తర్వాత కానీ పూర్ణం కానీ మిగిలిపోతే దీంతో మనం బూరెలు కూడా వేసుకోవచ్చండి. ఈ పూర్ణంతో చాలా బాగుంటాయి. సింపుల్గా మనము ఇంట్లో వేసుకొని దోశల పిండిలోనే కొంచెం బియ్య పిండిని కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ చేసుకొని ఇదే పూర్ణాన్ని అందులో ముంచేసుకొని బాల్స్లా చేసుకొని చక్కగా చాలా సింపుల్గా మనము దీంతో బూరెలు కూడా వేసుకోవచ్చు. ఇదే పూర్ణంతోనే చాలా బాగుంటుంది. అదేవిధంగా పూర్ణం మిగిలిపోతే మళ్ళీ దాన్ని ఉంచుకొని మీరు ఒక 10 days తర్వాత కూడా మళ్ళీ బొబ్బట్లు మీరు ఇలా రెడీ చేసుకోవచ్చండి. మీకు కావాల్సినప్పుడు ముందు ఎన్ని కావాలో వేసుకొని ఈ పూర్ణాన్ని అయితే రెడీ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడైనా కూడా చాలా ఈజీగా మనము బొబ్బట్లు వేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అది అవుతున్నా కూడా ఇంట్లో చిన్న చిన్నగా ముందుగానే మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని నైటే ఉంచేసుకుంటే నెక్స్ట్ డేకి ఇలా బొబ్బట్లు చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. లైట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేయండి. ఫెయిల్ అవ్వడమే ఉండదు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.